కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల ఘటనలో నలుగురిని సస్పెండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలపై కదిలిన అధికార యంత్రాంగం వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురిని సస్పెండ్ చేశారు. ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపుల ఘటనపై నివేదికను సీఎం చంద్రబాబుకు కాకినాడ జీజీహెచ్ అధికారులు పంపారు. అంతకుముందు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో కీచక పర్వంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలకు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. నిందితులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. బీఎస్సీ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు విద్యార్థినులకు ల్యాబ్ టెక్నీషియన్ అలాగే కొందరు లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధిత విద్యార్థినులు ఆరోపించారు. అసభ్యకరంగా తాకడం, బుగ్గలను నిమరడం వంటి జుగుప్సాకరమైన చేష్టలు చేస్తూ నరకాన్ని చూపిస్తున్నాడని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాబ్లో ఉండగా అసభ్యకరమైన ఫోటోలు తీసి వాట్సాప్ కు పంపిస్తూ బెదిరిస్తున్నారని విద్యార్థినులు తెలిపారు. విద్యార్థుల ఫిర్యాదుతో ఈ నెల 8న రంగరాయ కాలేజీ ప్రిన్సిపల్ అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి 50 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. విచారణ కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ చెబుతున్నారు.